హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే నువ్వుల లడ్డు అండి. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టండి, అందులోకి నువ్వులు వేసాను. నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వేసి వేయించాలి. సిమ్లో పెట్టి వేయించాలండి. దగ్గరుండి సిమ్లో పెట్టి కలుపుకుంటూ దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ పెరుగుతుంది, అలాగే ఇందులో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. ఎనర్జీని ఇస్తుంది, అలాగే బోన్స్కి కూడా చాలా మంచిది. లేడీస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. రోజుకొక నువ్వుల లడ్డు తింటే చాలా బలము. రోజుకి ఒకటి సరిపోతుందండి. ఇలాగ మనం నువ్వుల లడ్డు చేసుకుని పిల్లలకి అలవాటు చేస్తే ఇష్టంగా తింటారు. నువ్వులను అయితే దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నేను చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి నువ్వుల లడ్డు అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి. మీకు చూపిస్తున్నాను. ఇలా కలర్ చేంజ్ అయింది కదా, అప్పుడైతే నేను వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసానండి. ఇలా నువ్వుల లడ్డు చేసేసి పిల్లలకి స్నాక్ బాక్స్లో రోజుకొకటి పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే మనకి నువ్వుల లడ్డు కోసం నువ్వులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం లడ్డు చేసుకుందాము. ఇవైతే నేను కొలిచి తీసుకోలేదండి. ఇప్పుడైతే దీన్ని కొలుస్తున్నాను. మనకైతే నువ్వులు వేయించాను కదండి, ఇవన్నీ కూడా కప్పున్నర నువ్వులు అయితే వచ్చాయి. నువ్వులు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో బెల్లాన్ని కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. 1.5 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నానండి. స్వీట్ని ఇష్టపడే వాళ్ళు అయితే నువ్వులు ఎంత తీసుకున్నారో బెల్లం కూడా అంతే ఈక్వల్గా సమానంగా తీసుకోవచ్చు. కానీ కప్పున్నర నువ్వులకి కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే మనం నువ్వులు వేసేసాను మిక్సీ జార్లోకి. కప్పున్నర నువ్వులు వేసేసానండి. వేసేసి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది లైట్గా గోరువెచ్చగా ఉండాలండి, మరి వేడిగా ఉండకూడదు. నువ్వులు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను. ఇలా పొడిలాగా చేసుకోవాలి. నువ్వుల లడ్డు కోసం నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇందులోకి మనం బెల్లాన్ని తురుము పెట్టుకున్నాం కదండి, బెల్లం మొత్తం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ ఆన్ ఆఫ్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకి బాగా కలుస్తుంది. ఆఫ్ చేసి మధ్య మధ్యలో స్పూన్తో కలిపి మళ్ళీ ఆన్ చేసి మిక్సీ పట్టుకుంటే ఇలాగ బాగా కలుస్తుందండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూలు చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు అదే ప్లేట్లోకి ఈ నువ్వుల బెల్లం మిశ్రమం తీసుకున్నానండి. తీసుకుని దీన్ని అయితే మనం లడ్డూలు చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లడ్డూలు అయితే చేసుకుందాము. నువ్వుల లడ్డు అయితే లేడీస్కి చాలా మంచిదండి. ఖచ్చితంగా రోజుకి ఒకటి చిన్న లడ్డు అయినా సరే తినండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపానండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని లడ్డూలా చేసుకోవాలి. మీకు ఏ సైజు ఇష్టమో ఆ సైజులో చేసుకోవచ్చండి. పెద్దవైనా చిన్నవి అయినా సరే తయారు చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేసానండి. ఇలాగే మన అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలి. తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా లడ్డూలు అయితే చుట్టుకోవాలి. నువ్వుల లడ్డు ఇలా ఈజీగా సింపుల్గా 2 స్టెప్స్లో మనమైతే తయారు చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి అయితే నువ్వుల లడ్డు ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేను ఇలాగే అన్ని లడ్డూలు కూడా చుట్టేసాక చూపిస్తానండి. నువ్వుల లడ్డు వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్ని లడ్డూలు కూడా తయారు చేసానండి. మొత్తం అన్నీ కూడా ఇవే వచ్చాయి. కప్పున్నర నువ్వులకి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయండి. చిన్న సైజులో చేసుకున్నా కూడా బాగుంటాయి. నేనైతే మీడియం సైజులో చేశాను కదా. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి
నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.